ఎందరో మహానుభావులు తమ స్థూల హస్తాలతో కాపాడుతున్నారు. గతంలో రాజులు పోషించేవారు, రాజులు గతించారు, ప్రజలు మమ్మల్ని కాపాడేవారు. ఇప్పుడు ఆ పల్లెటూరులో కూడా లేకుండా సిటీకి రావడం జరిగింది. ఇక్కడ కూడా ప్రేక్షకుల మీద ఆధారపడి నిరంతరం జీవిస్తూనే ఉన్నాము. ఇటువంటి సురభి సంస్థను కాపాడవలసిన బాధ్యత అటు ప్రభుత్వాలది మరియు ఆదరించే ప్రేక్షక మహాశివుని భావిస్తాము. మేము కోరేది ఒకటి, మా వృత్తి ఇది, మా జీవనం ఇది, మా జీవన విధానం ఇది. నిరంతరము నాటకము నడవాలి. అదొక ప్రక్రియ. కారణం 1935 సంవత్సరం టాకీకు భక్త ప్రహ్లాద ఇక్కడ పురుడు పోసుకుంది. అటు సినీ రంగానికి, నాటక రంగానికి ఆజ్ఞలు శ్రీపాత్రం ప్రవేశపెట్టింది వరాంస గోవిందరావు గారు. అది సురభి వారి ఎల్పి రికార్డు గాయకులు సురభి వారి దక్కన్, బర్మ, రంగం ఉద్దేశాలు ఆనాడు వెళ్ళి తెలుగు నాటక రంగాన్ని ప్రదర్శించిన ఏకైక సంస్థ సురభి సంస్థ. ఇటు సినీ రంగంలో ఎందరో మహానుభావులు ఇక్కడ వచ్చి ఇక్కడ తర్ఫీదు పొంది సినీ రంగంలో గొప్పవారుగా అయిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన ఈ సమాజాన్ని కాపాడవాలని, కాపాడతారని మేము కోరుకుంటున్నాం. ఈ సమాజంలో 40 మంది జీవిస్తున్నప్పటికైనా చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలన్నా ఒక పర్మనెంట్ నివాసం అనేది లేక, థియేటర్కి ఒక సరైన స్థలం లేక, ఇచ్చే నాదులు లేక, ఎవరిని అడగాలో అని తెలియక, ఎవరినో పెద్దలను అడిగి బాబు ఇది కావాలంటే ఇక్కడ ఇస్తామని కదా సార్ 20 సంవత్సరాలకి కూడా ఇలా తిరుగుతూనే ఉన్నాను. దానికి కారణం ఏంటంటే పిల్లల చదువులు, వారి భవిష్యత్తు వారిని బాగుపడతాదని ఒక సంకల్పం, నాటక రంగం నిరంతరం నడుస్తుందని ఒక ఆశయం. ఇది పెద్దవారు పెద్ద మనసుతో ఆలోచించి ఈ సురభిని కాపాడతారని మేము చేతులెత్తి శిరస్సు వచ్చి నమస్కరించుకుంటున్నాం. ఇంతకు మించి మేము కోరటం లేదు. ఉండడానికి గూడు, తినడానికి, నాటక రంగాన్ని ప్రతికరించడానికి ఒక అవకాశం, ఈ 2 ఇస్తే చాలు. ఈరోజు ప్రభుత్వాలు సహకారం చేస్తూనే ఉన్నాయి. ఇంత తినేవాడికి ఇంత నిధులు పెట్టి ఇక్కడ సరిపోతాయి. ఈరోజు తాము హెచ్ఎండి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండి వారి తరఫు నుంచి కూడా ఈ స్థలం మాకు లీజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అయింది. మరొక 10 సంవత్సరాలు కూడా మనం లీజ్ ఇవ్వడం జరిగింది. అలాగే తాగడానికి నీళ్ళు ఇస్తున్నారు. ఎప్పుడూ ఒకసారి సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఎక్కడో నాటకాలని ప్రదర్శించే అవకాశం ఇస్తున్నారు. కానీ మాకు సరిపో. మేము బ్రతకాలంటే నాటక రంగం బ్రతకాలి, నాటక రంగం బతకాలంటే మేము బతకాలి. కాబట్టి పెద్దలు మా సురభి సంస్థను కాపాడతారని, ఇలాగే చాలామంది మేము కళాకారులు కూడా, ఇందాక మా మల్లన్న గారు చూశారు, మీరు చూసిన వాళ్ళకి కళాకారులు పింఛన్ లేదండి. వాళ్ళ వయసు అయిపోతుంది, వయసు అయిపోయిన వాళ్ళకి పింఛన్ లేదు ఇంతవరకు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర. ఇది ఎవరిని అడగాలో తెలియదు, అయితే స్పందన సరిగ్గా ఉండటం లేదు. ఇది మా జీవితాలు. కాబట్టి ఈరోజు మా ఆహ్వానం మన్నించి మా స్థితిగతులు చూసి స్పందించడానికి చేసినటువంటి మన తిరుమల మల్లన్న గారికి మా సమాహిత నుంచి హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం. వారిని వేదిక మీదకి చేసి యూత్ని ప్రజ్వలం చేసినట్టు కోరుతున్నాం. అలాగే మా మిత్రులు, మా బ్రదర్ అయినటువంటి
త్రిభువన వందిత పావన చరణ శ్రీరమణ త్రిసజనావన త్రిభువన వందిత పావన చరణ శ్రీరమణ రమణ
అది ఏ తప్పండి. అంతటి పాండు వంశమున అర్జున పుత్రుడవై జన్మించి యశాంగ యశో విశాల భుజములు అంకురావళి చరించి ఇంతటి వాడు పెద్దలను హాస్యమునర్చుట ధర్మమే దయా శాంతులు మేనమాలు విచారము అందరి చేసినది. మా తండ్రులందరూ క్షేమమా? నాన్నగారు ఏదైనా సందేశం పంపినారా? ఈ ప్రశ్నే నేను నన్ను ముందడిగిన ఎంత బాగున్నారు. నాకు పని ఉన్నది నేను నాటుకులకు కోపం కలిగిస్తుంది. మరో మంచి మాటలు చెప్పి అతను మనసు మరలిస్తుంది కదా. ఏమో బాబా ఇతను మూలమున ఇట్లాంటి టైం కోసం పైకి వచ్చినాడు. శశి, నీవు నా దారి ఉన్నప్పుడు ఈ నార్దనే కాదు ముల్లోకంలో ఎత్తి వచ్చిన నువ్వు నిన్ను నా నుండి వేరు చేశారు. ఇందుకేనా మంచిది రాజమండ్రి ఉండేది మునీశ్వర సమీక్ష. స్వామి ఎవరో గొప్పవారు చెప్పగలవా? బలముల భీమసేనుడు చాతుర్యములు సుయోధనుడు స్వామి. ఇద్దరు సమపులు కానీ చాతురున్న దురంధుడు ఎక్కడ భోగభాగ్య పారాయణుడు. ఎప్పటికైనా కౌరవ సింహాసనంలో సుయోధుడు అర్హుడు. సింహాసన వ్యక్తియు దక్కించుకున్న నిర్భాగ్యుడు పాండవుడు. ఎట్లేనేమి స్వామి, వారికి తమకు సహాయంతో మెండుగా ఉన్నది. మహాముఖుడికే తెలియని వారిని పాటపడుతున్నవారు పెళ్లి మాట్లాడినట్టు మూడవ వారి ప్రమేయం ఉండరాదని పెద్దలందరూ. ఎవరికి? నీ కుమారుడు సురేఖకు, నా కుమారుడు అభిమన్యుడు. అది ఎప్పుడో నిశ్చయమైపోయింది కదా, నీకు ఈ సందేహం వెళ్ళగలిగినది అన్న చెల్లెలైనా నన్ను నీవెంతగా ప్రేమించుచున్నావు నేను ఎరుగనా అన్న. పాండవులు దూతమున రాజ సర్వస్వం కోల్పోయి కట్టుబుట్టలతో కారణవల కలుగుతున్నారు. నాకు తెలిసిన శ్రీకృష్ణుడి భక్తి నిన్ను నీ తనయుని ద్వారాతో పిలిపించడంలోనే నా ప్రేమ వ్యక్తమవుతున్నది. ఇద్దరు అన్నలకు ఒకటిగా చెల్లెలవు. పైగా శశిరేఖాభిమన్యుడు చిన్ననాటి నుండి ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు నిబంధనలు ఎదుగుతున్నారు. అది నిజమే అన్న. నాలో ప్రార్థన సంపదలు కాలదరించే ప్రసన్నగిల్ల అడవుల దారిలో తిరుగాడునట్టి పాండవులతో వలదటో మార్చుకొనబోకుమన్నా నీ మనసు లేకు. హిమవత్ పర్వతం ఎంత స్థిరమైనదో నా మనస్సు స్థిరమైనది. చెల్లెలు సుభద్రకు అనుమానం కలిగినది. పాండవులు జూదమైన రాజ సర్వస్వము కోల్పోవడానికి తన పుత్రులకు సందేహమే స్వామి, సందేహమే. నా పుత్రుడు ఎవరు వస్తుందా? ఏమో స్వామి, చెప్పుడు మాటలు విని చేయవలసిన దాన్ని చేయకుండాయు చేయకూడని దాన్ని చేయించుడియు తమకు అలవాటే కదా మహాప్రభు. ఉండి ఇంత మాట్లాడు. నా హృదయం హిమవత్ పర్వతం, నా దారావు సోదరి నోరు విడిచి అన్ని చాలు. ఆమె కొరకును చెల్లించడానికి వెనుదీదలను కొట్టేవా? నీకు అనుమానం వెళ్ళొచ్చు. రేపే పెద్ద సమక్షమన శశిరేఖ అభిమన్యుల వివాహ మహోత్సవము నిశ్చయకామరా. అప్పుడు నీదే కాదు లోకములు కూడా మిమ్మల్ని అభినందించారు. ఈ విషయం అంతా కలిగిస్తాము.
ఎన్ని దినములు పట్టునో నేను చెప్పతా. ప్రస్తుతము నేను బయటపడును చేస్తున్నాను. నాకు బాలవేంద్ర అత్యంత ప్రధానమైన పని ఉంది. నాన్న, రేపు నగిరిలో శశిరేఖ అభిమానుల ప్రధాన మహోత్సవం నగరమంతా చాటింగ్ వేయించారు కదా బావగారు. మరి మీరు చూడలేక ఈ ప్రధానం జరగనయ్యా మీ అభిప్రాయం. మా అన్నగారు మనసు మీకు తెలియదా? క్షణమునకు క్షణకాలంలో సుభద్ర పిలువంటి వార్త వ్యవస్థ నేను ఆ దీనవలను సుభద్ర ఏమున్నది. మా అన్నగారు శశిరేఖ లక్ష్మణుడికి బదులుగా శ్రీరాధర పుత్రుడు లక్ష్మణ కుమారులకు వివాహం నిశ్చయించి హస్తినకు శుభలేఖ పంపినారు. నేను సాయం సమయంలో హస్తినాపురం వాసులందరూ చదివించేది. మన సుభద్ర ఆశ అభ్యాస కాగలదు. ఇంత విపరీతమా? నిన్నటి వరకు పరిస్థితి అభిమానం వాగ్దానం చేసింది కదా బావగారు. చేర్చల స్వభావ చిత్తవృత్తికి అర్థమే ఉన్నది. ఇంత అన్యాయమా, ఇంత ప్రభావమా? నా పుట్టింటనే నాకింత నిరాదరణయా? అమ్మా సుభద్ర, కాలము వ్యతిరేకించినప్పుడు గరిక పోచైనను కాలసత్వమే కాదు. జనములు మనల్ని కానప్పుడు ఆత్మ బంధువులు ఎవరు లేదు. నీవు కూడా నా పొందపాటు కట్లారా కాచుచూ ఊరకుతువా? మణి చెయ్యగాను మణి మార్చుకొనగలే నీ సతులు బంధువులు చక్కగా చూచుచునుండునే జగన్మనయగా యాదవానయము పుణ్యోన్నతనున్నతచేతునే సమర్జితమము ధర్మ సంస్థితి నశిల్పగా చేతునే ధర్మదూరులైని నా బిడ్డలకిస్తున్న నా కన్యలు ఎవరో శత్రు సుందరవసుకుటయా అని నా కత్తిలుగా నా పుట్టిన జరుగుటయా అన్న వీరపత్ని అయ్యుండి నా కుమారులకిస్తున్న నా కన్యలు ఎవరు శత్రు సుందరవసుకుచుండా చూచుచూ ఇద్దరు ద్వారకలా ఎట్ల పడి ఉన్నాము. లేదా పుత్రులకు గాకము ఇంటి కొలచిన చెంపో నా పండితుడు తండ్రి వందని చెప్పిన హస్మనులే నా హృదయం ఎంత రగులుచున్నదో నీకేమీ తెలియదు. చిత్తప్రాయము నుండి అన్యోన్యముగా ప్రేమించుకొనుచున్నా ఈ బాల దంపతుల జీవనములు అవలోకింపము. అన్నా, ఇద్దరు ఒక్క చెల్లెలినే. నేను ఆశించినది ఈ బిడ్డలు కాదని నాకు అసంభవం కలిగించున్నా. ఏమి చెప్పిన ఏమంటివి?
కానీ పరాభవం నా హృదయం దహించి వేస్తున్నది. నా హృదయం నుండి శశిని చీల్చి శత్రుల పసముల కంటే నాకు మరణమే తరం కదా. ఈ విషమావస్థలో మాకు జరుగుడు నీవు తప్ప మాకు ఇంకెవరున్నారు మావా? అభిమన్యు లేము. శశి నిన్ను నీవు శశి ప్రగాఢ మనస్కులై ప్రేమించుకున్నప్పుడు ఆ దృఢత్వాన్ని మిమ్మల్ని వేరు చేశారు. నేను ఇక్కడే ఉన్నావా? పొమ్మరవలసి వచ్చినప్పుడు తప్పని పొమ్ముంది. తమ్ముడు ఎంత గొప్పవాడైనా అన్న చెప్పాడు చెప్పవలసినది. చేయక తప్పున చెప్పు, ఏమి చేయమని? సుయోధన అక్షర కుమారుడు సపరివారముగా ద్వారకు విచ్చేస్తున్నాను. నువ్వు తన సన్నాహులు తెలియని వారిని విడిచి గృహం చూస్తున్నాను. అది నా పని కాదు. సుయోధనుడు పాండవుల కాకరభస్తుడు కాక నాకు కూడా సుయోధనుడు నా ప్రేమిక పాత్రుడు శిష్యుడు. అట్లాగా కానీ నేనే కావించుకోండి. నేనే కావించుకోను. ఎవరు కొట్టివో నా హృదయం అనువర్తనం. ఏమిటమ్మా? నీవు గావించిన వాగ్దానమేమి, చేయుచున్న పని ఏమి? పెంచి విషయం చేసిన వాగ్దానముల మాట పట్టింపుకు రావని పెద్దలను. వారు తప్పుట మానవంతులకు ధర్మమా? ఎన్నియోసార్లు నీ కుమార్తెను నా కుమారుడికిప్పుడని ఈ నోటితో వాగ్దానం చేస్తే అన్నా కలిసి చేతమన్నదా అన్నా బాతుల్యమైన నీ గుర్తు చెల్లెని కొనాలకి నీకెళ్ళిపోయిందమ్మా. ఇది వివాహ సమస్య. కలకాలము బ్రతకవలసిన బతుకు. కాలక కన్న పుత్రుడికి దరిద్రుడికి కట్టగలుగుతున్నాడు. ఎవరయ్యా దరిద్రుడు? బంధు మర్యాదల పాటిపక నోటికొలది ప్రసంగించుట పెద్దలకు మర్యాద కాదు. కాల వశమునంత భక్తులకు సమస్తము యాయపాలనో తేలిక పాండవులు విడచి తీరని కష్టములందు కాక దుశ్శీలులు కౌరవాధములు చేకొనవచ్చు కాక తాము తాత్కాలిక రాజ్య సంపదలు దక్కునే వారికి దక్కయిస్తునే. చిట్టబట్టుకుని కూర్చున్నాడు. నీవు చరిత్రలు తండ్రులు దరిద్రులు ఎక్కడ అక్షరకుమారు ఎక్కడ సకలరాజన్య మౌడని రాజుత పాద పక్కేను అక్షరకుమారు దరిద్ర దేవత దత్తపుత్ర కట్టక కిరీటధారి అర్జున పుత్రుడే అభిమన్యుడు జగద్గేయమాన మానయ్య వైభవ విరాజిత సంపత్కీర్తి అక్షరకుమారు ఇక్కడ తురంత దుష్కర ముఖ్యపతుడి అభిమన్యుడు గగనములకు పాతాళము వలె వ్యత్యాసము మధ్య అన్నా చాలింపు నీ ప్రసంగము. పెట్టనిస్తున్నని ఆశ పెట్టి ఆశాభంగము కలిగిద్దువా? గతి లేక కింద పడి చేత కదా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అన్నా ధనముల దరిద్రమైన గుణముల దరిద్రమా? నీవని చేసిన వాగ్దానము తప్పిన వారు పాండవులలో ఒక్కరైనా ఉన్నారు. నిత్య దరిద్రుడు పాండవులు, ధూర్త చూరుడు పాండవులు, సరస్వతి వ్యసన పరాయణులు పాండవులు, ధూర్త నీచ కపట పాపశిష్యులు పాండవులు. శాంతించిన కొలది జగదేక వీరులకు నా కన్నుల నుంచి ఏమి చేయుదునా? జంగ పరత్రో ప్రతిభ సంగతి గంత ఎత్తో విశాలురం పాండు కుమారులను నిలిచి పాటున తిట్టరని మామపై ఉంటచే క్షమించితి మామపై ఉంటచే క్షమించితి మనుజ్వల దివ్య పరక్రము దుర్గంధత చూపకునే పదం మనగింపనే అన్యుడైన అమ్మా ఇంకా ప్రశ్నమైన ఉంటారు. పుట్టిల్లు విడిచి నేను పోగొట్టుకున్నాను. నా కుమారుడికి తున్న కన్యను ఎవరో శత్రు సూత్ర ప్రసంగుచుండా చూచు ఈ కన్ను ద్వారకలో పడి ఉండవద్దువా? ఇట్లుండగలదు. ఈ పరిస్థితి పని చూడగా నీ వెన్నుండి వదిలిపోతానే ఉత్తమం తోచున్నాను. అన్నా భద్రం పోవలసిందేనా? బిడ్డలేనంటే కానీ పొమ్మంటేదా? అది చాలదా? వాడు బిడ్డకింత కన్నా సిరిచ్చడం ఉన్నదా? అన్న వాడి యొక్క వారు దోశలు ఎప్పి వేడుచున్నాడు. బాల్యమాదిగా అన్యోన్యముగా ప్రేమించుకుంటున్నా నీ కుమార్తెను నీ మేడ నుండి తిలకింపు పార్థవ్యమైన యోచింపు నీ ముందు చెల్లెని మొరాలకిప్పుకున్నా. నీకేమైనా మర్చిపోయినదే? ఇంటనే ఎక్కున్నమా బ్రహ్మచారిగా జీవితం
అర్థములేని నీ పాండవ పక్షపాతం ఎంతకు తెచ్చినది మనసును కూడా విషపూరితము కావించింది. చేతులారా విషము త్రాగుచు మా చేత కూడా త్రాగించుతున్న వారము నీవు. కఠిన చిత్తుడమై నేను చెన్నైని పరాభవించినట్టు రేపు తమ్ముని నన్ను కూడా పరాభవించు. మరి ఒకనాడు నాకు ఈ బిరుదము దక్కింది కదా. ఎవరు కొన్నను నా హృదయం మమత్వముతో ప్రమపోదము ఎవరేమనుకున్నా ఈ పెళ్లి జరిగి పెళ్ళకు దొరకవు నీకు జరగాక స్వామి చాలా శ్రమపడుతుంది. అసలు గానమే కష్ట సాధ్యమైన కళ. అందులో భక్తితో కూడిన గానం అడగవలైనా అడగదుగా. గానమా? నీ గానం ఎవరికి కావాలయ్యా? తమకు కావాల్సింది జ్ఞానము స్వామి, జ్ఞానము. అట్లయినా నాకు అది లేదయ్యా నీ అభిప్రాయం. ఉన్నచో కరకర దురందులని పేరుగాంతరా ఈ కళకు కొంతకాలం తొక్కి చెప్పి ఏ అడవుల్లోనో ముక్కు మూసుకొని తప్పమాల్చరాదా? తప్పంలో నచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవును. ఆ బ్రహ్మదేవుడికి నేనే ప్రత్యక్షమవును. ముల్లోకంలో విహరించు వాడను నాకొకరి ఆటంకమేమున్నదయ్యా? పోనీ కొంతకాలం భూలోక విహారమైన విరమింపరాదా? మానవుడైనా సుఖించు. ఇప్పుడు మానవులకు నాకైనా కలుగు నష్టమేమయ్యా? అమ్మా, ఒకటా రెండా? లక్షోపు లక్షలు ఇద్దరు సుఖముగా ఉన్నా తమను చూసి ఓర్వగలరే? అవును, భార్యకు భర్తకు, తండ్రికి కొడుకులకు, ప్రభువునకు బంటులకు ఆరని కర్మలు పెట్టులో తమ సిద్ధహస్తున్నారు స్వామి. బుద్ధి లేని వారిని వెతికి వెతికి పట్టుకుందు. ఎప్పుడైనా మా యొక్క అంతఃపురానికి వచ్చినారా? వచ్చిన వారు ఊరగా ఉండక నిశ్చయమైపోయిన శశిరేఖ అభిమన్యుల వివాహ మహోత్సవాన్ని విడదీసినాము. అవాండమా? ఇదంతయు మా యొక్క రేవతియే చెప్పినది. ఆ ప్రాయం చెడ్డ పైన మీరు స్వామి తప్పగా ఒకరికి మేలు చేయనప్పుడు ఒకరికి కీడు జరగడం ప్రకృతి సహజం. అవునవును. అవునా? అవును. నేను ఎంత కాలం నుంచో నీకు ఒక మేలు చేయగలను. ఏమై స్వామి కలహమా? బలరాముడు నీకేమవును? మా యొక్క భర్త కనుక నాకు బావయ్యను. అట్టి బావమతి అయిన నిన్ను సేవకుని వలె బంటు వలె చుట్టుట అబ్బే నాకే చిన్నతనంగా ఉండదయ్యా. నిజంగా కదా, అతను కూర్చున్నప్పుడు నేను నిలబడమంటా, అతను ప్రభువుని పిలవనట, నన్ను ఊరి రేవత కాలని కూర్చున్నట. నీ ఊరుకున్నచో నీ గౌరవం ప్రతిష్ట సర్వనాశనమవు. రాజధాని కొండకాని నాయకుడై రాజ్యమేనేది రాకుమారుడవే. మా తండ్రి తాతలు వీరాది వీరులు. అట్టి వీరాది వీరుడైన నిన్ను అడ్డు చుట్టుతా
ఇంటికమ్మని ఆజ్ఞాపించదు. అట్లు చేసిన కొంతవరకు నీ గౌరవం ప్రతిష్ట నిలుపుకుంది వాడవచ్చు. స్వామి, ఇన్ని రోజులు నాలో లేని చైతన్యం వెలిగిస్తున్నది. వ్యక్తి స్వాతంత్రం బయట పెట్టినావు, భావదాస్యము తొలగించినావు. సత్కార్యంలోనే నేను చేయదు, కానీ కొందరు అర్థం చేసుకోలేదని కలహపులుందని చుట్లు ముడిపెడుతున్నాయి నిందించారు. మూర్ఖులు స్వామి, మూర్ఖులు, వారికేం తెలియను. నీకు బాగా తెలిసి వచ్చినదా? బాగా తెలిసిన స్వామి, నన్ను చాలా ఆశ్చర్యపరిచారు. వారిని వెతికి పట్టుకుందినట. ఈ తెలివిగల ఇప్పుడు నాకు చెబుతున్నా. అప్పుడే ఆకలియా తల్లి నిన్న వైకుంఠ ఏకాదశి మహావ్రతం కావించుదారు కదా. నేడు ఇంత పొద్దున అప్పుడే ఆకలి కనుక ఆకలిరా బాబు ఆకలి. తల్లి ఆకలి చెప్పడానికి వాడు నీవెక్కడ కలియుడురా? ఎంత మాట్లాడుతున్నామా? అట్లయితే ఇప్పుడే పోయి 4 దున్నపోతులను 10 మంది మనుషులను తెచ్చును చుట్టుకి రాకు చెప్తుంది. మడిరా మడి మడి నిన్న వైకుంఠ ఏకాదశి మహావ్రతం కావించి ద్వాదశి పారాయణకై ఒక సద్బ్రాహ్మణుని పుట్టుకోవాలన్నట. బ్రాహ్మణులు ఎక్కడ చుట్టుకురమ్మా? ముక్కు మూసుకొని ఏ దేవాలయంలోనో పూజా మందిరములలోనో పడియుతులే. అబ్బా బ్రాహ్మణులు చిక్కకున్నా క్షత్రులురా. వాడు చిక్కకున్నా అదము వైశ్యుడు తిరుగులో ఎవరైనా పోయినప్పుడు ఆ బాబు ఆకలిరా ఆకలి. అమ్మా ఒక్క బ్రాహ్మణునితో నీ ఆకలి తీర్మాయని సందేహించుకుంటే కుమారా ఒక్కడు చిక్కిన కోటి యజ్ఞములు చేసినంత ఫలమున ఒక్క సద్బ్రాహ్మణుడు భుజించి దిక్కులు పిక్కటిల్లునట్టు నా కొరకై వైకుంఠ ద్వారములు
మూడవాడు నిన్నేల హత్య రాయింపవలేను. వాడి తల్లి నిన్న ఏకాదశి రథములు వచ్చినట్ట ద్వారసి పారాయణకై ఒక బ్రాహ్మణుని పూజించినట్టు. కుమారా మనకి ఇంట్లో కుమారుని రక్షింపవలేదు. జనని మీ దీవెన పడిసి ఇతనికిదే అభయదానమ సంగతి. వలదయ్యా వలదు. నేను పోయినచో మా తల్లికి ఇంకా ఎదురు కుమారుడు కలడు. నేను నీ తల్లికి ఒకడే కుమారుడు కలగండి. బ్రాహ్మణోత్తమ హరిపడకు. నా కుమారుడు ఎవరిని కొట్టింది? అజేయుడు, వీరార్జునుడు కుమారుడు అభిమన్యుడు. ఏమంటివి తల్లి ఏమంటివి? ఇతడు అర్జున కుమారుడు అభిమన్యుడా. నీవు కృష్ణుడు సోదరి కొడుకు సుభద్రాదేవి. అమ్మయ్య నేను ఇంకా బ్రతికి తిరిగి ఇప్పటికైనా తెలుపు వాడు ఎందున్నవాడు. అదిగో ఆ చేసిన దూరుడు పెట్టి నిలబోచున్నాడు. నీ వేల పోవలను నీకు మారుగా నేను పోయి నేను వచ్చినంత వరకు నీవు మా తల్లిగా చెప్పను. జనని నీవే పోయి. మానవులకు దేవుడను నీ వంటి రాక్షసులకు కాలేయుడను. నిన్ను మృంగివేతును. నిన్ను నమ్మి నమ్మి మరీ విరిగివేతును. వాడేమాయనురా చెవిగము పట్టుకొని ప్రమాణము నుంచి లాడాయను. వానికి మారుగా నేనే వచ్చి తిన్నా. నా తల్లి విజయం తప్ప వేరొకరిని విజింపలేదు. నువ్వు రాక్షసులు మాంసపక్షమందు నీ మమ్మ కూడా కలవా? మడిరా మడి ఇంతకు నీ సుక్షత్రియుడ. నా తల్లి పూజించడానికి నీవు కూడా పనిపోతే ఎప్పటికైనా ఆమె ప్రాణవలి నేనే పూజించున్నాము. నీవు నడవచలవాయేమి గాడిగా తిరుపతార్థం నడిచి వస్తున్నట్ట మోసుకొని పోవలేను. చూచిన పేరు లేవు గాని ఎంత భారముగా అది కొవ్వెక్కి తెగపలిసి ఉన్నావు. అన్నే కదలిపోతానవా? కథలు రాకుండా ఈ కథాగతులు చేతులకు చేతులు కాళ్ళకు కాళ్ళు ముక్కలు ముక్కలు కాల్చుకొని పోతుంది నేను చూచలేక
మరి సేవలో చుక్కల మేడలో ఇది ఎంతయో నా తల్లి ఏకాదశి ప్రముఖోదు ఈ అతడు బ్రాహ్మణుడు మాత్రమే మన పార్టీ దైవము అదిగో దూరమున మొత్తుతున్నవాడు ఎవరో ఇరుగుని తీసుకొని మొత్తుతున్నవాడు అందులో ఒక స్త్రీ కూడా ఉన్నది ఆ పురుషుని ఇప్పుడు భుజించి ఆ స్త్రీని తిరుగుబాటుగా అమ్మా రక్త బంధువులను గురించి నీ కడుపు నింపుకుంటూ వాయేనే రక్త బంధువులు ఓరి మానవులు మనకు బంధువులు ఎట్లవుతున్నా అమ్మా అట్లయితే నా తండ్రి భీమసేనుడు మనుష్యుడు కాడా అతడు నీ కాడా అతనిలో ప్రచండమైన రాక్షసాంశం ఉన్నది అమ్మా అట్లయినా నాలో పవిత్రమగు మానవాంశం ఉన్నది నన్ను భుజించి నీ కడుపు నింపుకోవాలి ఎంత తెలియను కన్నపడుతున్న భుజించునా భుజింపగలరా భుజింపను అట్లయినా వాడును నీ పుత్రుడే వస్తున్నవాడు మానవులకు పూర్వకాలం ఎప్పుడు కాన్పడదో మనకు మనుషులు కూడా అట్లే కాన్పడదు నేను చెప్పేది విను తల్లి ఇతడు అర్జున బాబయ్య గారి కుమారుడు అభిమన్యుడే ఏమిటి నా మరిది గారి కుమారుడా నా మరిది గారి కుమారుడు అభిమన్యుడా నాయనా కొరక అమ్మా ఈమె కృష్ణప్ప చెల్లెలు సుభద్రాదేవి ఏమిటి నా చెల్లెలు సుభద్రాదేవియా సుభద్రాదేవియా అమ్మా చెల్లెల రఘుపతి అమ్మా అబ్బా కుమారా ప్రాణ బంధువులు ఎప్పుడు బాగుతున్నా అని పగటి కలలు కనెడతాను నేటితో ఆ కోరిక తీరిపోయినది అమ్మయ్య మరి వీడెవరో చెప్పింది కామ్మా ఈతని మూలమునే
దర్శన భాగ్యం కలిగింది. ఎవరు నిర్మూలనా? మహాత్మా వందనాలు. ఇంతకీ వీరెవరో? అమ్మా మా ఇక్కడ బ్రాహ్మణుడు అమ్మా. బ్రాహ్మణుడా? ఈ బ్రాహ్మణుడు గురించి మా ఏకాదశి పూజలకు ఏకాదశి పుణ్యవ్రతమేమి ఇప్పుడు ప్రాణహింస చేయడం మహాపాపము కదా. మడమ్మా మడి. ఏది ఏమైనా మన మగవారు అడవులలో సాధువులై సంచరించుతుంటారు. మనం ఇప్పుడు మాంసాహార మత్స్యాల ప్రభుత్వమే సంచరించుట పతివ్రత ధర్మము కాదు. అమ్మ చిన్నదానమైనను నాకు హితోపదేశం చేసింది కావున నేటి నుంచి నేను మాంసాహారమును విసర్జిస్తుంది. అమ్మయ్య, నాతో పాటి ప్రపంచ మానవ కోటి సుఖంగా జీవించలేను. అమ్మా, నేను చేసిన ఈ ఘోర ప్రతిజ్ఞకు కుమారా అమ్మా ఓ చూతుతూ ఊరకుండి ఏమి చేయమంటే దివ్యాత్మపురంలో నివసించు నీ పిరతల్లి నీ తమ్ముడును ఈ కటిక నేలపై ఎక్కుందుకురా బాధ్యమేమురా అరేంతమంది కానీ నువ్వు తెలుసునంతలో ఇది ఎంతయు తప్పులు చేసి పెట్టు. జై గో శ్రీ హై కుమారా చూతుతూ ఊరకుండి వేమురా ఏమి చేయమంటే ఏమైనా పలహారములు తెప్పించుకురా. అరేంతమంది గో శ్రీ అమ్మా గో శ్రీ హై పసివాడితో ఎక్కడికమ్మా నీ ప్రయాణము? పుట్టింటా పుట్టెడు పరాభవం.
పరాభవమా? అన్న బలరాములకు శశిరేఖ కుమార్తె కలదు. చిన్ననాటి శశిరేఖ నా కుమారుడు అభిమన్యులకిత్తునని వాగ్దానము గావించి తుదకి శత్రుపుత్రులకు లక్ష్మణకుమారులకు నిశ్చయించినాడు. నా విభినకిత్తున కన్యను ఎవరో శత్రుసూత్రుల కోసం కూర్చుంటారు. అది చూసుకుని నేను ద్వారకలో ఎట్లు పడి ఉండగలను. మాట నీవు సహించినను నేను సహింపను. ముల్లోకము ఎత్తి వచ్చినను కల్లోలు నడిచి ఆ శశిరేఖను నా తమ్ముడు అభిమన్యునికి వివాహము కావించింది. శభాష్ కుమారా. కుమారా, అది అంత సులభ సాధ్యం కాదు. అన్న బలరాముడి పరాక్రమం ఉన్నప్పుడు ముల్లోకములే కడకడావడకులు. అయ్యులు కాక శ్రీకృష్ణుడి చక్రరాజము యాదవ నిర్మితమై ద్వారక చుట్టూ తిరుగుచుండు. మరి నీవు ద్వారక ఎట్లు చేరగలవు? శశినట్లు సమీపించగలవు? అమ్మ మీ ఆశీర్వచనం ఒకటి చాలా. ఖడ్గరావణ అతిమాయ మహామాయ ఇంకా అగలు రాత్రి పగలుగా చేయగల జై ఓంకార. విప్లవం, మహా విప్లవం, ఈ ఇంటిలోనే మహా విప్లవం చెలరేగుతున్నది. ఎంతకాలం సహిస్తారయ్యా? నీవు గొప్పవాడవైనా నీ గొప్ప నీది. నీవు మా యొక్క మొగడవే. నీకు నేను బావమట్టినే. నిన్ను నేను ఎట్టు గౌరవిస్తున్నానో నువ్వు నన్ను అట్టు గౌరవించు. బావ బలరామ. పిచ్చి పట్టినది నీకు. నీకు పట్టిపోయింది కనుకనే సాటి బంధువైన నన్ను ఇన్ని దినములు సేవకులు వలె బంటు వలె నిరాదరించింది. ఇక నీ ఆటలు సాగలేము. పొమ్ము. మాంత్రికులేరా వైద్యులు ఎదురు. ఇది బహుమతుల సమస్య. మనలో మనమే తెచ్చుకునేవారు. నేను వేయి ప్రశ్నలకు సరైన సమాధానాలు. నీవు మా యొక్క మొగడవా కాదా? అక్క మొగుడు ఏ ఊరు? ఊరిని నీకు నేను ఏ ఊరు? ఆ ఊరునకు ఈ ఊరు ఎంతో, ఈ ఊరునకు ఆ ఊరు అంతే. ఏమయ్యా సాటి వారిలో వీరు వీరు మా బావగారికి చూడ నీకు చిన్నతనమా? గౌరవ లోపమా? నీవేమన్నా నాకు జీతం ఇస్తున్నావా? వారు మాట్లాడిన ఓరి రేవతక అది తెమ్ము ఇది తెమ్ము, అచ్చడికి పొమ్ము ఇచ్చడికి పొమ్ము, కూర్చుని ఉండకము నిలబడి ఉండము. ఇది ఆ సరి సమానము. నీవు నాకు చేయి మర్యాదలు. నీ మట్టే నిలబడి ఉండము. నేనింటే కూర్చుని తమ్ముడు శ్రీకృష్ణుడు అట్లా పంట కూడా ఇట్లా. ఇంకా నువ్వు నమ్మిన పంటొచ్చున్నావే రాను. లోకమున భార్య తమ్ముడంటే గౌరవం తెలియదా బాబా బలరామా? ఆహా నాదం నిద్ర నీ మూలము కదా పోయిన నా గౌరవం కొంతవరకైనా సంపాదించుకుంటుంది. ఇదే నీకు నాలుగులో దేశమా? అతని మాటల్లో తప్పేమున్నదయ్యా? అతను మహానుభావుడు. అతడు ఎప్పుడు తప్పే చెప్పుతున్నాడు. నేను నీకంటే పెద్దవాడనా చిన్నవాడా? మా యొక్క నాకంటే పెద్దది. ఆమె భర్తకు నీవు కావునా నాకంటే పెద్దవాడు అనుకోండి. పెద్దవాడైన నేను చిన్నవాడమైన నిన్ను బావగారు రెండు దయచేయని దేశని వెలుగుదు ఏమవును కావున చచ్చిపో. పెద్దలు చిన్నలు గౌరవించిన ఇది నిజమా స్వామి? కావాలంటే నేను నిన్ను బావగారు గుర్తు బావగారు దయచేయని నీ చుట్టూ అవసరం చేసి నిన్ను గౌరవిస్తున్నాను. కానీ పాపం ఒక్క నెల దినములు తిరుగు వేడి అమ్మ మాయదారి ఎడదారి నేను పరాక్రమ శాలని త్వరలో చనిపోనని ఈ మాటలు చెప్పినాడు స్వామి. స్వామి నన్ను పురోగలే పోయి రైవతగా మూర్ఖ దుష్ట కుక్క నక్కానికి నేను స్వామి ప్రభుని కలిగాను. ఇప్పుడు బుద్ధిమంతులమైంది ఏమో చూస్తావా రైవతగా? ఈ పెళ్లికి సాయం చేస్తున్నా నిన్ను కూడా తొలగిపోలేదని ఆ శ్రీకృష్ణుడే నాలుగు భక్తి మన ఇద్దరి మధ్య అంత మాత్రం వారి తరపులు సాగనిస్తున్నా. నా హృదయం కూడా హిమోత్పర్వతమే.
మీరు కుమారిని పిలచిపోయేనాని మరువకానా మాట బాలతో మరువకానా మాట బాలతో మది భారమై పోయే మది కలసి మనసుతో మరచిపోయేదో పాలలేని బ్రతుకు బహు భారమై పోయే శశిరేఖను నా తమ్ముని వద్దకు చేరవలసి మాయా జూలమున నా తండ్రి సర్వరాజ్యమును కొన్న ఈ సుయోధనుడికి మాయా బజారు కల్పించి నేనోడించెదగాక మోహమాయా ముద్దులకు నా రాక్షసుల పట్ల పరాక్రమం ఈ కిందకు చూపించిన పౌర జ్ఞాన ప్రజావర్గములకు వివిధ వినోదములు కల్పించగలే మాయా బజారు సృష్టించదగా మాయా బజారు సృష్టించదగా మాయా బజారు సృష్టించదగా ఏ అనువైన ప్రదేశం ఇప్పుడే నా మాయా త్యాల చేత తెచ్చగా మాయా బజారు సృష్టించదగా జై భగవతి జై మహాకాళి అఖండ జ్వాల ప్రకృతుల కళాల జై
ఆజ్ఞ. ఎలా? ఇలా జాగ్రత్త. ఓయ్ మనం ఇప్పుడే మార్గం ధరించి ఇక్కడ ఉన్న మానవులను ఉత్తరంగా పొందలేదు. జై మరి ఆ గురువు చక్కగా ఉన్నాడు.
జై
ఎంతైన వంటకంబు ఇయాల వారి బిందు ఓహో నాకే ముందు అయ్యాల పూజలిల్ల ఔరౌరగాలిల్ల అయ్యాల పూజలిల్ల ఓహోల అడిచలుల్ల ఈ తెల్ల నాకే తెల్ల వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఈ అలవారి విందు ఓహో నాకే ముందు భలేర లడ్డులందు ఒప్పేడి పోలెలందు భలేర లడ్డులందు ఒప్పేడి పోలెలందు భలేటి లేపి ముందు ఈరగల నాకే విందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఓహో నాకే ముందు ఇక ఈ రోజే శుభదినముగా లక్ష్మణ కుమారునికి గోపాలచార్యుడు జన్మించలేదు. అది ఏమి దీని దగ్గర ఉండి జాగ్రత్తగా పరిశీలించు. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతూనే ఉన్నది. లక్ష్మణ కుమార ధైర్యంగా ఉండవని అంత కుమార వివాహం కాలేదు ఏమో చెప్పని చెప్తా మాట్లాడు విరోధలా విరోధ అవుదేవా నేనా నేను చెప్పాను కుమారుడు అవునా కదా చూసేందుగా నీవు నా పుట్టడే కదా అర్థంగా
రాజ్యం కూడా నిర్విఘ్నంగా సాగించిన వరకు వీరెల్లరూ మన హస్తగలము. ఈ రాజ్యం మొత్తం నీ చేతిలో ఉంటుంది. వాళ్ళందరం మన హస్తవాహనం కాదు. ఆ చెప్పేదో నీ హస్తవాహనం. నీకు మోగాడు వీరుడు ఇట్లా మాట్లాడావుగా నా మాటలు ఈ జయను భయపరిచించడంతో నేను వెలుపల ఉంది తాతగారు అని విలువు వెంటనే వచ్చాను. ఒక పని చేయండి. నీవే కుటుంబము నేను బయటకు ఎందుకు కుమారుడు నీకు తెలిసించాల్సిన కార్యక్రమం ఎంత నేను బయట ఉన్నాను. అంతేగా నీవు మంచికి నువ్వు నీ మంచి పేరు వాళ్ళు ఒప్పుతున్నారు నీకేమైనా నేను వచ్చాను ఈ గీత దాడి అది చెప్పినా కాదని ఎదుర్కొంటూ వినలే. బయటికి రమ్మున్నారా? నేను మారలేకున్నాను. అదే నాదా మొదలు నాలో చేరి నన్ను కలవర పెట్టుకున్నావా? ఈ సమయమున యముడు ఎలా వచ్చును? ఇది ఆనంద సమయం కదా నాక. ఏమి నా తప్పు మాట్లాడదు. నీవు మగవాడివి కావా? ఎందుకు కాదు? ఈ సమయం లేవా? ఉన్నవి లేవు ఉన్నట్లు. నాదా ఒకసారి చూడు నాదా. సందేహమా? చూడు నాదా. మరి పెళ్లిలో మూసలు వలె పిశాచు వలె ఏడగలిగి నాదా నిన్ను పరీక్షించుటకై అట్లు కాల్పించింది. నేను పతివ్రతను కదా నాదా. పచ్చి పతివ్రతను. అదే నాదా పెళ్లి పిండి వంటలు తిని నా గొంతు బోగులు పోయినది. లేకపోతే ఆనందమును ఉప్పితిని నా కొద్దికైనా నీకు ఉప్పును. ఏమది నాదా? నేను వివాహం అన్న కళను తొలిసారిగా వ్యవస్థగా చూడాలన్నా అనంత భాగ్యం నాదా. చూడదు చూడవచ్చా?
నీకు మీసము కలిసినవే ఏనాదా మా తండ్రి గారి ఇంటిలో అతి గారాభమున పెరిగింది కదా అవి కూడా పెరిగి ఉండవచ్చు ఏం పెరుగులో ఏమిరా నా తమ్ముడు పెండాడ వచ్చిన కట్టి నువ్వు పెండాడ వచ్చినా సంగతి మళ్ళీ ఎప్పుడో పిల్ల పెళ్ళి అంటే ప్రాణం తీస్తాడు చెప్పు వచ్చి సావధానం భావించి మీ నియమం అనుకున్నందుకు మాకు మన్నింప చేయలేదు గురుడవు కావున శిష్యుని ఏ రీతి పరాభవించడం శబ్దం చేయలేదు ఇది ఎంతయు కృష్ణుని మాయాజాలు కావాహితో దాకా తగిన పని కాదని మా మాటగా చెప్పు మాకు ఈ సెలవు సంగీతం పోయేది అయ్యయ్యో ఈ పెళ్లినే వేలతో పెట్టింది మన శశి ఏమైంది మాయనాడు మనదలేడు వాడే మాయ చేసుకుంటాడు ఇప్పుడే వాడే మాయనాడు బయట పెట్టింది కదా కుమార్ని చాలా కొట్టి అంతర్ధానమై వచ్చింది మరలా వచ్చినప్పుడు మన శ్రీకృష్ణుడు నీవు చేసిన నేను ఆచరణంతము మరొకరు దేనిలో ఏమడి ఓహో పాప చిత్తుడై తన పుత్రుడు పడిపోవునే ఏమో రాణి ముచ్చుతున్నగా యుద్ధమేమి కాకుండా బియ్యములుగా ఆ సంఖ్యం లేదు ఆ కృష్ణుడు తప్పక వాడే కానీ నేను నమ్మను కానా ఏమి చేసి ఈ కనతంగా వాడాలి కృష్ణాని దొంగతనం ఇప్పుడు బయటపడేది ఈ పెళ్లి తారుమారు గావించి విసరిక పట్ల జరగ ధర్మం నిర్వహించడం కదా కుదరు ఆ పెద్ద పెద్ద చేత తండ్రిని పిలిపించుకున్న భాగ్యం కూడా లేకుండా చేసి ఎక్కడి తప్పు ప్రాప్తమైంది అన్నకు తగ్గ తమ్ముని కాలేకపోతే కానీ మరీ విచారిస్తుంది దానికేంటి వచ్చిన పని మీకు నీవే ఎందుకు అందరూ ఇవ్వాలి కదా వచ్చిన తోడనే నిన్ను పలకరించి నువ్వు తెచ్చే ముందులే కానీ ఇంటికి పెద్దవాళ్ళను గౌరవము ఇచ్చుటని యోచించిన ఎవరు ఏమనుకున్నాను నా హృదయం అనుమతి కాదన్నా నువ్వు మాట్లాడినా వారు కాదని కాదు వారు నాతో మాట్లాడాలయ్యా చెల్లెలిని కింద పెట్టగదు నేను అందుకును కుదురుకోవాలెప్పుడు వారికి కూడా నేను గర్భశత్రువుని చెప్పు మనకు ద్వారకలో చాలా పరువులు ద్వారకలో మనకేం పురున్నది మనకు తెలియకుండా ఇక్కడ జరిగిన శిశురేఖ భిమనుల వివాహం ఒకటి వివాహమా చెల్లెలు సముద్రకు ఒక్కడే కదా పుట్టుడు నాకు ఒక్కటే కదా పుట్టిక ఈ పెళ్లి ఎంత వైభవంగా జరగవాలను చెప్పు అమ్మా సుభద్ర ప్రయాణం కాదు ద్వారక క్షమించు మేము రైతవలను కలిగి మా వారిని చూడవలసి ఉన్నది ద్వారకకు రాజాడు అన్నా ఆమె రాజారదాక ఆమె రాకుండా నేను ద్వారకలో కాలు పెట్టని చెప్పు అమ్మా ఇంటికి కదా వారు నువ్వు రాకుండా
మీరు కాకున్నా ఆ రాజ్యభారం అంతయు నా తాపై పడు. నా మాట నుంచి రమ్ము తల్లి అన్నా. ఏమయ్యా మీ అమ్మ రావాలనుకున్నది ఇరవై వచ్చినవా? ఏమమ్మా సుమంత్ర, నీవు మాట్లాడకపోయినా దయదలచి నేనే మాట్లాడుతున్నా. నీవు ఇంతకు త్వరగా ఉత్వరాలు అన్న దరిద్రుడు దుర్మార్గులం మనలా మమ్మేల పీచదు. కోపం వచ్చినప్పుడు అమాంతం మాట్లాడడం కన్నా కనికరం లేదా? లేకేమి ఇష్టం వచ్చినప్పుడు రమణులకు, ఇష్టం లేనప్పుడు పొమ్మనులకు మీకు సర్వాధికారములు కలవు. ఇష్టం ఉన్నది కదా అని అందరినీ రమ్మందున అందరినీ పొమ్మందున ఏదో నా వాళ్ళని భావించే చంద్రుగాక. ఇంతకు మీరు త్వరగా కుదరారా? నాకు చాలా పనులు. ఇంకా మీరు పోయి మీ పనులు చక్కబెట్టుకుంటూ మేము వచ్చారు. మీరు లేకుండా నాకు వెళ్ళి పని కూడా పని మీ చూడండి. అమ్మా సుభద్ర, ఏడ ఈ కాలయాపన జరిగినదేదో జరిగే వారికి ఆగ్రహమే మనకు అనుగ్రహం. కాబట్టి ప్రయాణం అన్నా అప్పుడే ప్రయాణమా? మరణం వచ్చి మా ఇంట విందు ఆరగించినట్టు చెప్పి ఉండలేదా? మీరెల్లరూ రాకరాక విచ్చేసినారు నా తమ్ముడి పెళ్లికి. నేను గావించి విందులు ఆరగించి సాధారణంగా పోదు. నా ఏమన్నదాము? వారు నిర్మించుతున్నారు కానీ నాకు కాదు కదా. మామ అట్లనుడు ధర్మమా? పెద్దవాడివి ప్రథమ నీదే కదా. అట్టి ఏర్పాట్లు కాకపోయే ప్రయత్నం లేదా? కనుమూసు తెరుచున్నట్లు అన్నీ సిద్ధము కావాలి. సరే పెద్దల మాట బతుకుల మాట అగ్రజుల కోరికని బావి దారింపు. ఆ కృష్ణానివే నువ్వు కూడా అట్లే పడుతున్నారు కదా విందానికి చెప్పకూడదు. అన్న నాదొక చిన్న మాట కాదు. మీ చేతులతో ఈ నూతన దంపతులను ఆశీర్వదించ కోరుతున్నారు. నాకన్నా ముందుగా వాడేవాడు కలిపిపోయినారు కదా, మరలా అప్పగిస్తలేదు. ఇది పెద్దలు మీరు చేయవలసిన పని. చేసే ముందు ధర్మము మీద రాక్షసము వాడికే నమస్కరించు. వాడు లోకాల పెద్ద శాస్త్రకుడు వాడు తతపరం జ్యోతిర్లాత్మకుడు వాడు కారణ జన్ముడు ప్రభుడు వాడు కార్యకారణ నిర్మాణ మనుడు వాడు.
నా బాల్యంలో నేను చూసినటువంటి శశిరేఖ పరిణయమే ఈరోజు కూడా చూసిన. ఆ రోజు శ్రీ వెంకటేశ్వర సురభి నాట్య మండలి అనుకుంటా ఆ రోజుల్లో మా గ్రామంలో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఈ నాటక మండలి దీనికి వస్తున్న ప్రజాదరణ చూసి మా ఊళ్ళో సినిమా థియేటర్ పెట్టినారు. సినిమా థియేటర్ నడవలేదు మరి, కానీ సురభి నాట్య మండలి మాత్రం చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తోటి ఒక ప్రత్యేకతను మా ఊర్లో చాటుకుంది. ఇప్పటికీ ఆ సురభి నాట్య మండలికి సంబంధించినటువంటి వాళ్ళ ఒక అబ్బాయిని మా ఊరు వాళ్ళు పెంచుకున్నారు. పెంచుకుంటే మా ఇళ్లలో అమ్మాయిని అబ్బాయికి ఇచ్చినాం, పెళ్లి చేసినాం ఇటీవల కాలంలో. అలాగే ఇటువంటి కళ బహుశా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మీరు కాపీ కొట్టలేదు. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి టైమింగ్ కానీ మీ ఉచ్చారణ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించినాయి. సో వాస్తవానికి కళలకు గుర్తింపు అనేటువంటి పదానికి ఏమన్నా ఒక అర్థం దొరకాలంటే ఇటువంటి వేదిక మీద దొరుకుతుంది, ఇటువంటి వేదికల్లో దొరుకుతుందని నేను భావిస్తా ఉన్నాను. అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను రమ్మని ఆహ్వానించడానికి మిత్రులు నా దగ్గరకు వచ్చినప్పుడు సో నేను గతంలో చూసినటువంటిదే ఉంటుందా లేకపోతే ఇప్పుడు ఏమైనా అప్డేట్ అయిందా, మార్పు వచ్చిందా అని చూసినప్పుడు ఎలాంటి మార్పు లేదు. అదే తరహా ఎంటర్టైన్మెంట్, అదే తరహా పద్యాలు, అదే తరహా మొత్తం విధానం అంతా అదే విధంగా కనిపించింది. సో అందుకోసమే మీరు నా ముందు ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్తో మాట్లాడి సో మాకు నివాస స్థలాలు కానీ మా నాటక రంగానికి ప్రోత్సాహకం కానీ వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఎస్ తీర్మానం వలన ఎక్కడికన్నా వస్తే పక్కా అంశం రిజిస్టర్ అవుతుంది. నా దగ్గరే కాదు, ఈ రాష్ట్రంలో అండ్ ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా రిజిస్టర్ అవుతుంది. ఒక మాట అయితే చెప్తా ఉన్నా, ఒక కుటుంబం శతాబ్దాల పాటు ఒక కళను నమ్ముకొని అదే కళను పట్టుకొని ఇవాళ అదే కళ ద్వారా ఈ ఆధునిక యుగంలో కూడా ఆ కళకు ఇంకా ప్రాణం పోస్తున్నటువంటి నిజంగా మీ కుటుంబానికి మాలాంటి ప్రేక్షకులు శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నారు. అలాగే ఇక్కడికి నేను వాస్తవానికి మా సూర్యాపేట టైగర్ ఒంటే జానయ్య గారు మేమందరం కూడా కార్యక్రమానికి పోయి వస్తూ ఉంటే సో 5 గంటల నుంచి 7 గంటల వరకు ఇది కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు మాకు ఇంకో వేరే ప్రోగ్రామ్ ఉంది, ఈ లోపల అయిపోతుందని అయితే మా ఒక హాఫ్ అన్ అవర్ చూసిపోదామని అన్నాడు. హాఫ్ అన్ అవర్ పోయింది. మీ 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 మీరు చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ చూసి మేము ఇంకా గంట అయినా కూర్చున్నట్టు ఇక్కడ, అంత అద్భుతంగా ఉంది. సో నా తరఫున ఖచ్చితంగా మీకైతే మంచి జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నా, మంచి జరగాలని కూడా కోరుకుంటా ఉన్నా. అలాగే జానన్న గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా. మీ అభిప్రాయం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ రంగంతో ఎట్లా టచ్ లో ఉందంటే మా నాన్నగారు కూడా ఇవి చేసేవాళ్ళు. అట్లా ఒకసారి మాట్లాడు. నిజంగా ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కళను చూడటం జరిగింది. నా చిన్నప్పటి నుండి కూడా ఇలాంటి ఒరిజినల్ క్యారెక్టర్లతోనే ఒరిజినల్గా నిజంగా ఆ పరదాలు వస్తుంటే పోతుంటే పరదా ముందర కూర్చొని సినిమా చూసినటువంటి అనుభవం ఉంది తప్ప ఈ పరదాలు ఒక్కొక్క పరదాకు ఒక్కొక్క రకమైనటువంటి డెకరేషను నిజంగా సీన్స్ లోపల పోయి చూస్తే వీళ్ళు నివాసం ఉంటున్నటువంటి స్థితి చూసినప్పుడు నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు చూసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. నిజంగా ఇలాంటి కళాకారులని మరి గుర్తించకపోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క వైఫల్యంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిజంగా వాళ్ళ పాత్రల్లో ఉన్నప్పుడు అందరూ లేకపోయి ఉంటారు. మేము అందరిని అబ్జర్వ్ చేస్తాం. అసలు మాకు సమయం ఎంతైనా కూడా అర్థమైనటువంటి పరిస్థితి నిజంగా అన్నప్పుడు ఈ మనం చూసే అన్న ఈ రోజుల్లో మనతో అవుతుందా? ఎందుకంటే సినిమాల వాళ్ళ డ్యాన్సులు ఆ పాటలు విన్నటువంటి వాతావరణం కదా.
ఇక్కడ మనం చూస్తాం అనుకున్నాం, కానీ వచ్చిన కాదు నేను కనీసం మంచినీళ్ళ బాటిల్ మూత కూడా ఇప్పుడు డిస్టర్బ్ అవుతున్నామో అని. అంటే అలాంటి కళాకారులు నిజంగా మీ కళలకు మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ భగవంతుడు మీకు అన్ని రకాలుగా సహకరించాలని, ఏది ఏమన్నా కానీ ఆ భగవంతుడు ఇవాళ మల్లన్న రూపంలో మీ యొక్క ఈ సన్నిధానానికి రప్పించిందని అనుకుంటున్నాం. మీకు ఇక్కడ నుండి మీ కళకు మీకు మంచి రోజులు రాబోతున్నాయి అనే దానికి శుభసూచకమే ఇవాళ మల్లన్న గారు ఇక్కడ రాబోవడం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి వాటన్నిటికీ పరిష్కారం చూపాలనే కోణంలో పనిచేస్తున్నటువంటి మల్లన్న ఇవాళ మనకు కూడా మరి అదే మార్గం చూపుతుందని, అందుకని నిజంగా ఈ బీసీ వర్గాల కోసం తన అన్ని వదులుకొని ఇవాళ ఈ యొక్క ప్రజల యొక్క భవిష్యత్ కోసమే, వాళ్ళ యొక్క భవిష్యత్తే ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి మల్లన్న మన బీసీ కళాకారుల దగ్గరికి రావడం అనేది కూడా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా మల్లన్న ద్వారా మేమందరం కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే ప్రభుత్వం బీసీ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో మిమ్మల్ని అత్యున్నతంగా గౌరవించుకునేటటువంటి బాధ్యత ఈ బీసీ జేఏసీ అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీకు ఈ వేదిక ద్వారా మాటిస్తున్నాం తెలియజేస్తూ పిలుస్తా ఉన్నాం. ఒకటి నాకు ఒక ఫైల్ ఏదో ఇచ్చినట్టున్నారు, ఆ ఫైల్ కూడా మా దగ్గర ఉంది. సో దాన్ని తప్పకుండా నేను అధికారులకు చెప్పి దాన్ని పరిశీలించమని చెప్తాను. ఇంకా ఇది వాస్తవానికి ఈ రోజుల్లో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మా మిస్సెస్ వచ్చిండే, తర్వాత నా పిల్లలు వచ్చిండే, కాకపోతే ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి భయపడి పంపించడం జరిగింది. సో పిల్లలు అంటే నా చిన్న కూతురు ఎంజాయ్ చేస్తుంది, చూస్తుంది, కానీ సౌండ్కి భయపడుతుంది అంతే. అంటే మీ న్యాచురల్గా మీరు ఆ యుద్ధాల సమయంలో మీరు కూడా భయపడతారట. మీరు చాలా అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవాళ మేము చూడడం. నేను వాస్తవానికి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం, ఎప్పుడు కూడా సినిమాలు చూడడం, నా జీవితంలో 10 సినిమాల కంటే ఎక్కువ చూడలేదు. కానీ ఇంత గొప్ప ఒక ఈ కార్యక్రమం చూసిన, అయితే దీంట్లో చాలా రకాలైనటువంటి నాటకాలను చిన్నతనంలో చూసిన. సో ఇప్పుడు ఒకటి చూసినా, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ ఒకటి చూస్తా. సో మీ అందరికీ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఇక మీరు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన కుటుంబంగా కాకుండా మా కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని ఆదరిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా మీ కష్ట సుఖాల్లో మేము పాల్పంచుకుంటాం, మీ శ్రేయస్సును మేము కోరుకుంటామని చెప్పి తెలియజేస్తూ మా నుంచి ఒక బీసీ జేఏసీ నుంచి ఒక చిరుకానుక చెప్పండి. నేను మా చిన్నతనంలో మా నాన్నగారి నాటకం వేసిరు, అందులో సుభద్రగా మా నాన్నగారు ప్రదర్శించారు. నేను చాలా చిన్నపిల్లగాని ఈ నాటకం చూసినప్పుడు మా నాన్నగారు గుర్తొచ్చారు. ఎప్పుడు 2000 చనిపోయాడు. మా నాన్నగారు వేసిన నాటకం, ఆయన పాత్ర మీ సోదర సుభద్ర గారు, ఆ రూపంలో మా నాన్నగారు గుర్తు చేసుకున్నాను. నేను అదంటే లాంగ్ టైం నేను చిన్నపిల్ల కానప్పుడు చూసిన. ధన్యవాదాలు. మా నాన్నగారు గుర్తొచ్చే విధంగా మీ నాటకాన్ని చూపించినందుకు. ప్రజలు ఆదరిస్తారు సార్. కాబట్టి చిన్న ఒక జన్మాన్ని నిర్వహించుకోవాలి. ఈరోజు మా మధ్యన మా అన్నగారు ఇడమే వేషం ఆయన ఇచ్చేవాడు సూపరావు గారు. ఆయన జరిగితే ఒక 4 రోజులు అవుతుంది సార్. ఒక అద్భుతంగా చేస్తారు. పనులు కూడా ఆయన చేసేటాడు. ఆ లోటు మాకు కనపడింది. మన ఆత్మశాంతికి లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.